నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చాలామంది మరి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. కానీ అలా చదువుతూ ఉన్నప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? అక్షర ఉచ్చారణ ఏ విధంగా ఉండాలి, ఏంటి అనేది తెలుసుకుందాము. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐ డ్రీమ్ స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు, వాస్తు పండితులు, శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలామంది పూజ చేసేటప్పుడైనా ఖాళీ సమయాల్లో కూడా మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. అవునమ్మా. అయితే దీంట్లో అక్షర దోషం ఉంటే ఏమైనా పాపమా గురువుగారు? పాపము కాదు కానీ దోషం. పాపం వేరు, దోషం వేరమ్మా. ఈ రెండు వేరు. ఉమ్, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. మీ వల్ల పరులు పీడింపబడితే అది పాపం. ఇది దోషం కిందకు వస్తుంది. ఎందుకు దోషం అవ్వాలి అంటే మీకు ఒక విషయం చెప్తాను. మీ పేరేం పేరు? మనం మను. మను స్పెల్లింగ్ ఏంటమ్మా? MANU. ఉమ్, MANU కాకుండా MOONE అని రాసాం. మోని అవుద్ది. అప్పుడు మీ అబ్బాయి పలుకుతాడా? ఉమ్, పలకడు కదా. అది దోషమే కదా. అదేంటండి నా పేరు మను, MANU అని పలకాలి కదా, MOONE అని రాసి నేను ఎందుకు పలుకుతా అంటాడు. ఉమ్, ఒక స్క్రీన్ మీద వేసి MOONEకి నీ మార్కులు వచ్చాయని చెప్పాం. ఉమ్, అది నాకే అని అనుకుంటాడా? అనుకోడు. అవునా కదా. ఉమ్, మరి అలాంటప్పుడు ఒక అక్షర దోషం ఉన్నప్పుడు మనిషి ఎలా పలకడో, ఒక నామము, లలిత సహస్రనామాలు కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ నామాన్ని ఆ రకంగా వచ్చినప్పుడు ఏంటంటే అది అమ్మవారు అని అర్థం అనమాట. శ్రీమాత అని పలికాం మనం. అంటే ఈ జగత్తులో ఉండేటువంటి ప్రతి ప్రాణికి మాతృత్వాన్ని ఇచ్చేది అమ్మవారు. ప్రతి ప్రాణిలో ఉండే మాతృత్వ ఏదైతే ఉందో అది అమ్మవారు అని అర్థం శ్రీమాత అంటే. అలా పలకుండా ఇంకోలాగంటే అది నేను కాదంటది. ఇప్పుడు గజేంద్ర మోక్షం తెలుసు కదమ్మా మీకు. మొసలి గజేంద్రుడిని పట్టుకుంది. ఆయన ఏం చేశాడంటే వేడుకున్నాడు ఆ గజేంద్రుడి నుంచి తప్పించమని. ఏమని కోరుకుంటున్నాడు? నాకు మోక్షం కావాలని వేడుకుంటా ఉన్నాడు. ఇచ్చేది ఎవరు? వీళ్ళందరూ ఉన్నారు. అగ్నిదేవుడు, మిగతా దేవతలు, మేము ఇవ్వం, మోక్షాన్ని ఇచ్చేది పేరేది అని వాళ్ళందరూ ఆగున్నారు. వీళ్ళని కాదు పిలిచేదని. అట్లాగే ఒక అక్షర దోషం ఉండడం వల్ల మీరు ఏదైతే అంటున్నారో అది రాదనమాట అక్కడి నుంచి. ఇప్పుడు దేవతకు కొన్ని లక్షణాలు ఉంటాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అంటే రావణులకి రాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనం మీద కూర్చుంది. ఇప్పుడు సింహాసనం లేని అమ్మవారు అంటే అది ఆవిడ కాదు, ఇంకక్కడ ఒక చిన్న అక్షర దోషం. అక్షరం. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత అన్నం అంటే చిదగ్నికుండంలో చూసింది, అది సత్యం. చిదగ్నికుండంలోంచి రాలేదు, అది అసత్యం. వచ్చింది, రాలేదు, ఆవిడ కాదు, అయిపోతుంది. మరి ఆవిడ కానప్పుడు ఆవిడ ఎందుకు వస్తుంది? ఆవిడ మిమ్మల్ని ఎందుకు రక్షిస్తుంది? అర్థమైందమ్మా మీకు? Yes. మీరు మీ అబ్బాయి చదువుతున్న స్కూల్కో కాలేజీకో వెళ్ళారు. మను అనే పేరు కాకుండా మోని మోని అని పిలుస్తున్నారు బయట నుంచి. మీ అబ్బాయి ఎందుకు పలుకుతాడు? పలకడగా. ఉమ్, అలాగే నామములు అంటే ఆ యొక్క దేవత లేదా ఆ యొక్క స్త్రీ పురుష ఎవరైనా సరే తన యొక్క గుణాలు, తన యొక్క లక్షణాలు నామాలు. ఉమ్, ఆ లక్షణాన్ని మనం పదే 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 అనడం ద్వారా ఆ ఎనర్జీ మనలోకి వస్తుంది, మనకు ఉండేటువంటి సమస్యని తీరుస్తుంది. ఇప్పుడు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఓం సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, అగ్రగణ్య, అచింత్య రూప, కలికల్మషనాశిని అని. ఎవరికైనా తీవ్రంగా హెల్త్ ఇష్యూస్ ఉంటే చదువుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఉమ్, అయితే ఏమంటే మరి మాకు చాలా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదా, తగ్గుతుందా అంటే ఈ మంత్రం దేనికి పనిచేస్తుందంటే మీకు సరైన డాక్టర్ దొరికేలాగా, ఆ డాక్టర్ సరైన మెడిసిన్ ఇచ్చేలాగా ప్రేరేపిస్తుంది. అలాగదా నాకు అచించమైనటువంటి నమ్మకం ఉంది, ఎన్ని డాక్టర్లు ఎంత చేసినా సరే తగ్గట్లేదు అన్నప్పుడు, డాక్టర్లు ప్రయత్నం కూడా విఫలించినప్పుడు ఇది మీరు చేసుకోవడం ద్వారా సపోర్ట్ అవుతుంది. మీకు జ్ఞానాన్ని ఇచ్చింది పరమాత్మే. ఇప్పుడు ఒకసారి గురువు గారు చెప్పారట, ఏమని? అంతా పరమాత్మే ఆయన, ఆ పరమాత్మ ద్వారా నడుస్తుంది ఎవ్రీథింగ్ అని. ఒక ఆయన ఒక ఏనుగు మీద వస్తూ ఉన్నాడు. చూసి అంతా పరమాత్మ, ఏనుగు కూడా పరమాత్మే కాబట్టి ఏనుగు ఎదురుగా నిలబడి నేను జరగను, పరమాత్మేగా ఏమీ కాదు నాకు అని అన్నాడు. ఏనుగు పై నుండి మావటి పడరే, జరుగురా జరుగురా అని చెప్తా ఉన్నాడు. వీడు జరగపోయేసరికి ఏనుగు తొండంతో ఒక దెబ్బ కొట్టింది, పడ్డాడు పక్కకి. గురువుగారి దగ్గరికి వచ్చాను. ఏమిటి గురువుగారు, మరి అంతా పరమాత్మే అన్నారు, ఏనుగు ముందు నిలబడి అది పరమాత్మే అని చెప్పి భావించిన అసలు అది వచ్చి నన్ను కొట్టిందంటే, అవునా ఏం జరిగింది చెప్పు అన్నాడు. గురువుగారు ఇలా వెళ్ళాను, ఏనుగు వస్తూ ఉంది, నేను అంతా పరమాత్మే అన్నాను. పైన ఉండేటువంటి ఆయన జరుగు జరుగు అంటున్నాను, నేను జరగలేదు, ఏనుగుతో దెబ్బ కొట్టింది, కింద పడ్డా. అరే అంతా పరమాత్మే అన్నప్పుడు పైనుండే మావటి వాడు కూడా పరమాత్మే కదరా, వాడు చెప్తున్నాడు కదా పరమాత్మ రూపంలో జరుగు జరగదు, ఎందుకు వినలేదురా? అదేందా? అలాగే ఒకసారి ఒక ఊరు మొత్తం మునిగిపోతుంది. పెద్ద వర్షం వచ్చి మునిగిపోతా ఉంటే
ఒక పడ వేసుకొని అందరూ నువ్వు కూడా వచ్చేసి నాకేం అక్కర్లేదు, నన్ను పరమాత్మ చూసుకుంటాడు అన్నాడు. సరే నీ ఇష్టం అని వెళ్ళిపోయారు. తర్వాత హెలికాప్టర్ వచ్చింది, లేదు లేదు నన్ను ఆ పరమాత్మ రక్షిస్తాడు, మీరు ఎవరు రాకండి అన్న. అలా 2-3 ప్రయత్నాలు జరిగి చచ్చిపోయాడు. వెళ్ళాడు, వెళ్ళి నీ మీద అడిగాను, నువ్వు రక్షిస్తావు అనుకుంటే ఏంది నన్ను ఇట్లా చచ్చిపోయేలా చేసావంటే, అరే నేను మనుష్య రూపంలో వస్తాను నాయన, పడవలో వచ్చింది ఎవడనుకుంటున్నాను నేనే, వాడికి ఆ బుద్ధి కలిగించి నేను ఎక్కించుకోమని చేసేలా చేసింది నేనే, నువ్వు రాలేదు, నేనేం చేయాలి? హెలికాప్టర్లో వచ్చి మరి నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరి నేను కాపాడదామని వచ్చా, నువ్వు ఎక్కలేదు, నేనేం చేయాలి? అది నీ బుద్ధి, నేను రక్షించడానికి ఎప్పుడు రెడీగా ఉన్నా, నీ బుద్ధి నన్ను అర్థం చేసుకోకుండా అందుకోకపోతే నేనేం చేయను. కాబట్టి దైవం మానుష్య రూపేనా అంటూ ఉంటారు. మనం ఒక మంత్రం చేసేటప్పుడు మనుష్య రూపంలో, ఇప్పుడు హెల్త్ గురించి మంత్రం చేస్తున్నాం, డాక్టర్కి ఆ ప్రేరేపణ జరుగుతుంది, అరే ఈ పేషెంట్ పరిస్థితి ఏంది ఇట్లా ఉంది, మనం ఇంకేం చేయొచ్చు అని తీవ్రంగా మన గురించి ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాడు. అలాగే ఉద్యోగం రావట్లేదు, ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయ నమః, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఇంత కఠినంగా చదివే ఈ అక్షరాలని నత్తి ఉంటే గురువు గారు మనసులో చేసుకోండి. మనసుకంటూ నత్తి ఉండదుగా, మనిషికి నోటికి ఉంటుంది కానీ మనసుకు ఉండదుగా, మనసులో చేసుకోవచ్చుగా, ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే మీ నమ్మకం యొక్క స్థాయి ఏమిటి అనే దాని మీద ఉంటుంది. ఒకసారి ఒక ఊరిలో ఒక సభ జరుగుతుంది, ఒక గురువు గారు వచ్చి ఆయనకి ఏదో వేరే పక్క ఊర్లో వేరే పని అర్జెంటుగా వెళ్ళిపోవాలని, ఏమంటే నేను వచ్చాను కానీ 2 నిమిషాల్లో మళ్ళీ వెళ్ళిపోతాను, అయితే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను, మీరు గనక భగవంతుడి మీద అచించమైన నమ్మకంతో, గురువు మీద అచించమైనటువంటి నమ్మకంతో మీరు కనుక ఏదనుకుంటే జరుగుతుంది, ఇది తథ్యమని వెళ్ళిపోయాడు. అందులో ఒక కూరగాయలు అమ్ముకునే ఒక 4-5 బ్యాచ్ ఉన్నారు, స్త్రీలు. అరే గురువుగారు చెప్పారుగా, మనం పని చేద్దాం, పక్క ఊరికి వెళ్ళి వీళ్ళు కూరగాయలు అమ్ముకోవాలి, కాకపోతే పడవ ఛార్జెస్కి బోల్డ్ అయిపోతున్నాయి వీళ్ళకి, పడవలో ఆ కూరగాయలను పట్టుకెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి డబ్బులు అక్కడే అయిపోతున్నాయి, మిగులుతులే పెద్దగా. ఒక పని చేద్దాం, మనందరం చక్కగా తల మీద పెట్టుకొని గురువాజ్ఞ, ఈ చెరువు ఇలా విడిపోవాలి, మేము నడుచుకొని వెళ్ళిపోవాలనుకుందాం అని అనుకున్నారు. అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళు నిజంగానే వాళ్ళకున్న నమ్మకానికి చెరువు ఇలా విడిపోయింది, వెళ్ళిపోతున్నారు, రోజు వచ్చేస్తున్నారు. 3 నెలలు అయింది. మళ్ళీ ఆయన వచ్చాడు, అబ్బాయిని వచ్చాడు, ఆయన కృతజ్ఞతలు చెప్పుకుందాం అని వీళ్ళందరూ వెళ్ళి, అయ్యా మీరు ఆ రోజు చెప్పారు, మీరు చెప్పినట్టు ఇలా వెళ్ళిపోయాం, చెరువు విడిపోతుంది, మేము రోజు వెళ్ళి వచ్చేస్తున్నాం, మాకు చక్కగా డబ్బులు మిగులుతున్నాయి అన్నారు. నాకు ఆశ్చర్యపడితే ఏంది, అవునా అమ్మోహం అంటే నాలో అంత పవర్ ఉందేమో అనుకొని, సరే ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోతే ఈయన నిలబడిపోయాడు. ఇక్కడేమో అహంకారం వచ్చింది, అక్కడేమో భక్తి ఉంది, నమ్మకం ఉంది. భక్తి నమ్మకంతో చేసేటువంటి నామము అక్షర దోషమున్నా కూడా మిమ్మల్ని అమ్మవారు ఆ అక్షర దోషాన్ని చిన్నగా సెట్ చేస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడమ్మా, చిన్నగా ఉన్నప్పుడు మీకు బాబు పాప చిన్నగా ఉన్నారు, అప్పుడు మీరు స్పష్టంగా అమ్మాను పిలిస్తే అని పలుకుతాను మీరు అనరు, కుయమన్నా కైమన్నా వెళ్ళి పట్టుకుంటారు, ఏమైందిరా అని. అమ్మ నాకు ఇగో ఇక్కడ నొప్పి వస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అమ్మవారు కూడా స్టార్టింగ్ స్టేజెస్లో అందరికీ చిన్న చిన్న తప్పులు ఉంటాయి, దోషాలు వస్తుంటాయి, తెలియక చేసేవి, వాటిని క్షమిస్తుంది. దయచేసి ఈ లలితా సహస్రనామాలు నేర్చుకునే విషయంలో కానీ, విష్ణు సహస్రనామాలు నేర్చుకునే విషయంలో కానీ అందరూ భయపడుతుంది ఏంటంటే తప్పు వస్తే ఇబ్బంది వస్తుంది. అమ్మవారికి తెలీదా మీరు తప్పు కావాలని పలికారా, తెలియక పలికారా, అమ్మవారికి తెలీదా? పిల్లవాడు స్పష్టంగా చెప్పలేక ఏడుస్తున్నాడని తెలుసుగా అమ్మకి, ఏడుస్తుంటాడు చిన్నప్పుడు, అన్నిటికీ ఏడుస్తాడు, అన్నిటికీ ఒకటే భాష, ఏడిపోయి, ఆకలేసినా ఏడిపోయి, ఎత్తుకోమాలన్నా ఏడిపో, లేకపోతే చీమగిరిచినా ఏడిపోయి, ఆ ఏడుపులో అది ఎలాంటి ఏడుపు ఆవిడ కనిపెడుతుంది తల్లి. మరి వీడిని కుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఏంట్రా, కడుపు నొప్పి ఉందా, కామన్గా ఏడుస్తున్నాడు ఏంట్రా, అందులో ఏడుపులో 100 రకాలు ఉంటాయి. అవునవును, అమ్మకి ఎలా తెలుస్తుందో అమ్మవారికి మన ఏడుపు ఏంటో తెలుస్తుంది. మీరు నేర్చుకునేటప్పుడు 1-4 సార్లు నేర్చుకోండి, ఏ దోషము రాకుండా నేర్చుకునే బాధ్యత మనం తీసుకోవాలి, ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. చాలా చక్కగా తెలియపరిచారు గురువు గారు, మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.